ఎప్పటికైనా మారుతాడన్న ఆశ. కానీ ఎలా మారాడో చూసారుగా. నన్ను ఏకంగా పైకే పంపించేంత నీచంగా మారాడు. ఇంకా ఏ మార్పు ఆశించి ఇక్కడే బతుకమంటావు? ఇక్కడ ఉండి ఎవరితో కాపురం చేయమంటావు? డబ్బుతోనా? కంపెనీ షేర్లతోనా? రేపు నాకు మనోవర్తిగా ఇవ్వబోయే ఆస్తితోనా? కార్లతోనా? బంగళాలతోనా? వద్దక్క, అంత గతిలేని స్థితిలో లేను. ఎవరి మీద నమ్మకాలు పోయినా, దేని మీద ఆశ పోయినా, నా మీద నాకు నమ్మకం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. మనసు చచ్చిపోయినా అంతో ఇంతో ధైర్యం బతుకుంది. ఎందుకు స్వర్ణ అంత మూర్ఖంగా ఉంటావు? అటు పెద్దమ్మగారు ఇటు మీ అక్క చెప్తున్నారుగా. ఏంటే ఏంటే శ్రీరంగ నీతులు చెప్తున్నావు? అసలు ఇదంతా నీ మూలంగానే కదే. నువ్విక్కడికి చేరింది ఇది ఆశించే కదా. వదిలేసి పోతున్నా, అనుభవించు. దొంగ మొహం వేసుకొని నాకు సలహాలు ఇవ్వాలని చూస్తే చంపి పారేస్తా. ప్లీజ్ వదులు స్వర్ణ. స్వర్ణ, ఇప్పుడు వెళ్ళిపోతే శాశ్వతంగా బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోయిందని అవుతాం. తప్పే, నా మాట విను. సామదాన వేద దండోపాయాలంటారే, దానికి నేను దేనికైనా సిద్ధమే. స్వర్ణ, శాశ్వతంగా వెళ్లిన శారద అత్తయ్య గారు ఎలా గెలిచి చూపించారో నేను మిమ్మల్ని గెలిచి చూపిస్తా. ఆఖరి క్షణంలో ఆవిడ్ని చూసి మీరు ఎలా కుమిలిపోయారో, ఇక నుంచి రోజు మీ కథే మిగులుతుంది. స్వర్ణ! వద్దు వద్దు మంగమ్మ గారు. పౌరుషాలకి నేను పేదదాన్ని కాదు, నోరు మెదపలేనంత పిరికిదాన్ని కాదు. మీకెంత ఆవేశం ఉందో నాకు అంత సహనం తక్కువ. ఇప్పుడు మీరు ఆవేశం తగ్గించుకొని మీ మనవడి పాపాన్ని ఎలా కడిగేసుకోవాలో ఆలోచించండి. పుణ్యవాచనం చెయ్యండి. స్వర్ణ, నా కోసం ప్లీజ్, నా కోసం ఉండు. వాడికి తల్లినైనందుకు బాధపడుతున్నాను. వాడు చేసిన పాపం నన్ను కూడా శపించొచ్చు. కానీ నువ్వు వెళ్ళొద్దమ్మా. నేను నా సొంత కూతుర్లో చూసుకుంటాను. వాడు జైలు పాలైనా నిన్ను చూసుకుని బ్రతుకుతాను. వాడి గురించి ఎప్పుడు ఆలోచించడం. నా కోసం ఉండిపో స్వర్ణ, నా కోసం ఉండిపోమ్మా. కొడుకులు ఎంత దుర్మార్గులైనా తల్లి ప్రేమిస్తూనే ఉంటుంది. నన్ను ఆపడానికి ఇలాంటి మాటలు చెప్పకండి. నా బిడ్డ పోయినందుకే నేను ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది. బిడ్డ మీద నాకు ఎంతో ప్రేమ కొట్టుమిట్టాడుతుంది. పోయినా ఉన్న ప్రేగు బంధం ఇది ఆ బంధం ముందు సరితూగదు. ఇప్పుడు మీరనే మాట నిలబడదు. నన్ను వెళ్ళనివ్వండి. స్వర్ణ, ఆగమ్మా. నా మాట విను. చెప్పేది విను. స్వర్ణ, నా మాట విను. మాట విను. స్వర్ణ, అమ్మమ్మ గారు,
దాని ఆవేశం ఏంటో మీకు తెలిసిందేగా. నేను కూడా దాని వెనకాల వెళ్తాను, దానికి నచ్చ చెప్పి తీసుకొస్తాను. నాగి, ఇక సాకెట్ పక్కన సీటు పర్మనెంట్ గా ఖాళీ అయినట్టే. చూడండి, ఈ బ్రాస్లెట్, ఈ బ్లేడు ఆ ఇంటి ముందు పెళ్లి పందిట్లో దొరికాయి. ఇవి చూసి సాకేతం అని చెప్పారు. అందుకే విచారణకు తీసుకురమ్మని కానిస్టేబుల్స్ని పంపించాను. ఇది సాకేత్దే కదా? అవునండి, మా సాకేత్దే. అందుకే విచారణకు సహకరిస్తే మంచిదంటున్నాను. సహకరించాలనే ఉద్దేశం ఉంది కాబట్టే వచ్చాడు. కాకపోతే ఏదో చిన్న వివరణ, అది విన్నాక మీరు మీ విచారణ చేయొచ్చు. చెప్పండి. ఆ రోజు రాత్రి, అదే పెళ్లికి ముందు రోజు రాత్రి, నేను నా భార్య సీత సాకేత్తో మాట్లాడుతూ బయట మరో చోట ఉన్నాం. అదే సమయంలో మాకేదో రంపపు శబ్దం వినిపించింది. సీత, ఏంటా శబ్దం? ఏమో రఘు. సరే, సౌండ్ గురించి మనకెందుకు కానీ సాకేత్ ఎక్కడున్నాడో చూద్దాం పద. 1-2 సార్లు ఆ సౌండ్ వచ్చిన వైపు పరిశీలనగా చూశాం కూడా. కానీ అక్కడెక్కడ ఎవరూ కనిపించలేదు. సాకేత్ శబ్దం వచ్చిన వైపు కూడా లేడు, మరోవైపు ఉన్నాడు. ఇందాక మేమంతా ఒకే చాట ఉన్నామన్నారు. ముందు తనొచ్చాడు, వెనకాల మేమొచ్చాం. మేమొచ్చి వాడిని కలిసా కూడా సౌండ్ వినిపించింది. మేము దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా వీడిని అనుమానించి మీరు విచారణకు పిలిచాక ఆ విషయం చెప్పాల్సి వస్తుంది. మరి ఈ వస్తువు అక్కడ ఎలా పడిందంటారు? ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు అనిపిస్తుందండి. మీకు ఈ ఊళ్ళో ఎవరైనా శత్రువులు ఉన్నారా? మాలోనే ఎవరో మమ్మల్ని అవమానాలు పాలు చేయాలని చూస్తున్నారు అనిపిస్తుంది. అతను ఇతనే కావచ్చు కదా. వీడు మావాడే కదండి. ఈ వస్తువుని ఎవరో కావాలనే కాజేసి అక్కడ పడేసి ఉంటారనిపిస్తుంది. అంత అవసరం ఎవరికి ఉంది? పడేసిన వాళ్ళు తెలిస్తే గుంజలు కోసిన వాళ్ళు బయటపడతారు. ఇది మావాడిదేనని మీకు చెప్పింది ఎవరు? మీరు ఏ ఇంట్లో పందిరి వేశారో ఆ ఇంటి ఆయన బయటరాజు. అతన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటండి? అంత మంచి పేరైతే లేదు కానీ కాస్త కన్నింగ్ అని, తెంపులు మారాడని విన్నాను. అయితే ఖచ్చితంగా అతని పాత్ర ఉండి ఉంటుంది. ఎందుకంటే ఎవరి పెళ్ళని మేము వచ్చామో వాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళని ఎంక్వైరీ చేయమంటారా? అవసరం లేదండి, మాకు చాలా వరకు విషయం బోధపడింది. మీరు కాస్త సహకరిస్తే చాలు. ఏం చేయమంటారు? కంప్లైంట్ మా వాడు విత్డ్రా చేసుకుంటాడు. మీరు పర్మిట్ చేయాలి, కేసు విత్డ్రా చేయాలి. మీకు మీరుగా విత్డ్రా చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. మేము ఆరా తీశాక మా అనుమానమే నిజమైతే అప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం. మీ పద్ధతిలో మీరు విచారించవచ్చు. ఎందుకంటే వాళ్ళు కన్నింగ్ అన్నారు కాబట్టి ముందే ఈ విషయం తెలిస్తే తప్పించుకునే అవకాశం ఉంటుంది. జడ్జి గారు కదా, బాగా ఆలోచించారు. మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ. మీరు కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు సైన్ చేసి వెళ్ళండి. ఓకే సార్. సైన్ తీసుకో. తాతయ్య, వెళ్దాం పదండి. ఉంటాం సార్. మంచిదండి. వస్తామండి. మంచిది. హలో, ఈ సామాన్లన్నిటికీ దుమ్ము పట్టింది. ఇల్లంతా ఎంత బూజు పట్టిందో. ఏడాది పాటు సొంతూరని, తమ్ముడి పిల్లలని, యాత్రలని తాళం వేసి వెళ్తే పట్టదా? ఇల్లు ఉంది, సంతోషించు. మరీ విచిత్రంగా మాట్లాడకండి.
ఇల్లెక్కడికి పోతుంది? కబ్జాలి కాదు ఏది అతీతమని శ్మశానాలే అపార్ట్మెంట్లు అయిపోతున్నాయే. స్టేట్ సెపరేట్ అయ్యాక వైజాగ్లో సెంటు భూమి బంగారానికి 10 రెట్లు పలుకుతుందట. ఈ ఇల్లు సీత పేరునుంది. దాని వెనక పిఠాపురం మంగమ్మ గారున్నారు తెలుసా? ఎవరో వచ్చినట్టున్నారే. మనం వచ్చిన సంగతి ఎవరికి తెలుసండి రావడానికి? మన అమ్మాయిలు వస్తున్నారే. అమ్మా స్వర్ణ, నిండా నూరేళ్ళమ్మా. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం, మీరు వచ్చారు. మేం వచ్చామని అప్పుడే మీకెవరు చెప్పారే? రాత్రే వచ్చాం. ఇల్లు శుభ్రం చేశాక ప్రసాదాలు తీసుకుని అక్కడికే వద్దాం అనుకున్నాం. నా బతుకు నాశనం అయిపోయిందమ్మా. స్వర్ణ, స్వర్ణ, ఏంట్రా, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకే, ఏమైందో చెప్పు. నాశనం అయిపోయిందమ్మా. అంతా సర్వనాశనం అయిపోయింది. పగ పట్టాడు, నా బతుకు మీద దెబ్బ కొట్టాడు. కక్ష కట్టాడు, దగా చేశాడు. ఆ నీచపు దాన్ని మోజులో పడి నన్ను బజారు పాలు చేశాడు. నమ్మించి నన్ను బలిపశం చేశాడు. వాళ్ళ స్వార్థం కోసం నా గొంతు కోసాడు. వాళ్ళ సుఖం కోసం నన్ను దుఃఖ సంద్రంలోకి నెట్టాడు. అన్నీ భరించా. అయినా సరే ఆఖరికి నన్నే లేకుండా చేయాలని చూశాడు. ఏంటమ్మా సీత, మళ్ళీ ఏం చేశాడు? కాస్త మాకు అర్థమయ్యేలా చెప్పు. చెప్పవే, చెప్పవే సీత. అన్ని సమస్యలు సర్దుకున్నాయని మేం యాత్రలకు వెళ్ళాం. ఏం జరిగింది? అమ్మా, పొరపాటు గ్రహపాటు తెలీదు. అక్క, దాచివాణ్ణి రక్షించాలని చూడకు. చెప్పు, ఆ దుర్మార్గుడు చేసిన దుర్మార్గం అంతా చెప్పు. చెప్పవే. అమ్మా, ఆ హారతి పెళ్లి జరిపించి అది మళ్ళీ దీని జీవితం వంక చూడకుండా చేద్దామని నేను అమ్మమ్మ గారు ఛాలెంజ్ చేశాం. అయితే ఇప్పుడు నన్ను ఏం గ్యారెంటీ ఇవ్వమంటావు? నీ మనవడి బారి నుంచి దానికి పూర్తి రక్షణ కావాలి. దీని పెళ్ళయ్యేదాకా నీ రక్షణలో ఉంచుకుంటానని. మీ మనవరాలకి ఏమీ కాలేదు. తను సేఫ్ గానే ఉంది. కానీ శిశువు మరణించింది. ఇదమ్మా జరిగింది. అయ్యో అయ్యో అయ్యో, ఎంతకి తెగబడ్డాడు. నీ కడుపులో చిచ్చు పెట్టాడు. నా కడుపు కాల్చాలని చూశాడు. వాడు మనిషేనా అసలు? అంత చేసిన వాణ్ణి అలా వదిలేసి ఏడుస్తూ ఇక్కడికొచ్చావేంటే? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ ముసలావిడితో సహా
అందరినీ జైల్లో వేసి ఉతికి ఆరేసేవారు కదా. డబ్బున్న వాళ్ళు వాళ్ళకేం కాదమ్మా, తిరిగి మనదే తప్పని తెలుస్తారు. అందుకే తెగదెంపులు చేసుకొని వచ్చాను. జన్మలో ఆ గడప తొక్కను. ఆ రాక్షసుడు మోసం చేశాడు. నా బ్రతుకు నేనే బ్రతుకుతాను. నాకు చేసిన ద్రోహానికి శిక్ష పడేలా చేస్తాను. నన్నెన్నెన్ని చిత్రహింసలు పెట్టాడో ఇక నుంచి అంతకన్నా చిత్రహింసలు అనుభవించేలా చేస్తా. మించొస్తే కోర్టుకి లాగుతా. జనంలో పరువు లేకుండా చేస్తా. నాకు చేసిన అన్యాయానికి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తా. అమ్మా, సాకేత్ తనకేం తెలియదంటున్నాడు. అంటాడే, ఏ దుర్మార్గుడైనా నా గుణం ఇది అని చెప్తాడా? ఈ పాప నాదని ఒప్పుకుంటాడా? ఏమీ లేందే పోలీసులు ఎందుకు పట్టుకెళ్తారే? అక్కకి నమ్మకం లేదమ్మా. మారాడు మారాడు అని నన్ను నమ్మమని తల తింటుంది. చెప్పు, నువ్వు చెప్పు, మారినవాడు ఇలా చేస్తాడా? ఎదవ డ్రామాలు నమ్మి నాది తప్పంటుంది. నువ్వనేది నిజం. మారలేదు, మారడు కూడా. ఆ హారతి అతను కలిసి కావాలనే ఇదంతా చేశారు. శిక్ష నుంచి తప్పించుకోవడానికే నాకేమీ తెలియదని అలాంటి దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఇష్టం లేకపోతే వదిలేయాలి, కానీ దాని ప్రాణాలు తీయాలని చూడటం ఏమిటి? ఇంత కిరాతకానికి తెగబడ్డవాణ్ణి ఊరికినే వదిలేయకూడదు. సమయానికి మేము ఊరి నుంచి వచ్చాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎక్కడ తలదాచుకునేది? ఎవరు రక్షణగా ఉండేవాళ్ళు? ఏ పోలీస్ కంప్లైంట్ ఇస్తుందోనని దీన్ని కాపు కాసి చంపేవాళ్ళు. తప్పంతా దాందే అంటూ కథలెళ్ళి డబ్బు చల్లి వాడు మళ్ళీ హారతిని పెళ్లి చేసుకుని తిరిగేవాడు. చాలా పెద్ద పథకమే రచించాడు. వాడు రచించాడని మనం చేతులు కట్టుకుని కూర్చోవద్దు. ఏం చేసైనా సరే వాడికి శిక్ష పడేలా చేయాలి. నా కూతుళ్ళ ఇద్దరి జీవితాలతో ఆడుకున్నాడు. చివరికి దీన్ని భూమి మీదే లేకుండా చేయాలని చూస్తాడా? ఇంత చేస్తే ఆవిడ, ఆ మహారాణి పిఠాపురం మంగమ్మని ఒత్తొత్తి పలుకుతూ అందరి తప్పులు వేలెత్తి చూపించేది, శుద్ధులు చెప్పేదిగా. ఇప్పుడే ఉంటుంది. సాకేత్ని అసహించుకొని మొహం చూపించొద్దని గది తలుపులు వేసుకొని బయటికి రాకుండా కూర్చుంది నాన్న. అదో నాటకం నాన్న. బయట మామూలుగా ఉంటే సమాధానం చెప్పాల్సి వస్తుందని దాక్కుంది. కానీ వచ్చే ముందు చెడమడ అడగాల్సినవన్నీ అడిగేసొచ్చాను. నువ్వనేది కరెక్టేనమ్మా. అంత అసహించుకునేది తను మౌనంగా గదిలో ఉండడం ఎందుకు? వాణ్ణి తన్ని తరివేయడమో పోలీసులకు అప్పచెప్పడం చేయాలి కదా. అడుగుతా, నేను వెళ్ళి నా కూతురికి ఏం చేయాలనుకుంటుందో, తనకెలా న్యాయం చేస్తుందో, ఆ సాకేత్కే శిక్ష వేస్తుందో తేల్చుకుని వస్తా. వద్దు నాన్న, మీరు వెళ్ళొద్దు. తాతయ్య గారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లారుగా. పందిరి విషయంలో సాకేత్ దోషని తేలితే అక్కడ ఆ పోలీసులే సాకేత్ సంగతి చూసుకుంటారు. తనలా వాళ్ళకి సాకేత్ మీద కోపం ఉంటే అతని వెంట వీళ్ళెందుకెళ్తారు? అంతా ఆ మంగమ్మ డైరెక్షన్. ఆ సాకేతే ఇదంతా చేశాడని ఆవిడకి తెలుసు. అందుకే ఏదో మేనేజ్ చేసి తీసుకురండి అని చెప్పుంటుంది. వెళ్ళారు. ఏంటి నాన్న, రఘు కూడా వెళ్ళాడు. జడ్జి గారు వెళ్ళారుగా. ఎంతసేపు మేనేజ్ చేయడం? తాతయ్య గారు అలాంటి వారు కాదు. ఏంటి
నీ బతుకు కోసం నీ మొగుడు కోసం వాళ్ళను సమర్థిస్తున్నావా? నాశనమైంది నా బ్రతుకు. నీకే ఏమన్నా మాట్లాడతావు? స్వర్ణ, నాన్న, నువ్వన్నది నిజం. వాళ్ళు మేనేజ్ చేయడానికే వెళ్ళారు. అందరూ రక్త సంబంధికులే కదా.